హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఇదైతే మా మొలక పొలంలో జల్లాలే. వడ్లు అయితే 3 డేస్ బ్యాక్ నానబెట్టితే ఇలా అవుతాయి. ఇంకో మొలక వచ్చినాయి. ఈ పొలంలో వేస్తే నారైతుంది. చూడండి. చూడండి మొలక ఎంత మంచిగా వచ్చిందో. అసలు ఇలా రావాలి మొలక, అప్పుడే నారు మంచిగా పడుతుంది. హలో, నమస్తే. మొక్క ఇప్పుడు పోవాలి. ఈ చేతులు తీయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇలాంటి ఒకసారి వస్తాయండి. ఇలా ఒక్కొక్కటి మిగలేదు అండి, అందుకని ఇట్లా కొట్టే అసలు చూడండి ఎట్లా వస్తున్నాయో. ఇంటికి మీకు తెలుసా, లేకుంటే ఫాలో అవ్వండి. ఇలా ఎందుకు అనుకోవాలంటే ముద్దలు ముద్దలు ఉంటుంది కదా అండి, ఇట్లా చల్లేటప్పుడు ఫ్రీగా పడదు అనమాట. సో ఒక్కొక్కటే పడాలి మనకు, అందుకని ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటే ఒక్కొక్కటి పడుతుంది, ఒక్కొక్క మలుపు వస్తుంది అనమాట. అప్పుడు సరిపోతుంది నాను. ఇంకా బస్సాలకు ఎత్తుకొని పొలకాడికి పోవాల్సిందే. మా అమ్మ మా నాన్నమ్మ అయితే బస్సులకి ఎత్తుతురు. చూడండి మా చిన్న అబ్బాయి అయితే అసలు ఏమన్నా పని చేయనియాడు, ఊరికే తీస్తాడు పెడతాడు. చిత్రంగి పొలంలో చల్లాల్సింది మా చిన్న ఆయన ఈయనే చల్లుతుండు. చూర్రి ఎట్లా చేస్తుండో, తీటోడు మళ్ళీ అటు ఉరుకుతుండు. మూటలు అయితే కట్టిస్తున్నాం. మా అబ్బాయి అయితే అస్సలు ఆగట్లేదు. చూడ్రి పని చేస్తారంట వీళ్ళు కూడా. మా నాన్న అయితే మొలక బస్స తీసుకొని పోతుండు. మా పెద్ద అబ్బాయి అయితే ఊరికి ఎంట పడుతుండు. చూడ్రి ఎక్కిపోతుండు. ఈ బస్సు అయితే ఇక్కడనే వేసిపోతుండు. మేమే ఎత్తుకొని పోవాలి. ఇక దగ్గర అండి మా పొలం. పెద్ద అబ్బాయి వద్దంట ఆంట వచ్చిండు, ఎత్తుకొని పోవాల్సి వస్తుంది నని. చూడండి మా పొలం. మా అమ్మ బస్సు ఎత్తుకొని పోతుంది. దారి లేదండి, దారి మొత్తం పూడిపోయి చెట్లు మొలిచినాయి. ఇదే అండి మొలక చల్లాల్సిన ప్లేసు. మా నాన్న అయితే రెడీగా ఉన్నాడు మొలక చల్లడానికి. దగ్గరికి పదండి చూపిస్తాం. మా నాన్న జోలే కడుతున్నాడు, అందులో పోసుకొని చల్లాలి. ఊరికే బయటికి రావాలంటే రాలేం, ఎందుకంటే మడి అనేది డిస్టర్బ్ అవుతుంది. మొలక చల్లడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఊరికే బయటికి రాకుండా ఒకసారి తీసుకెళ్తుండు.
పల్చగా అలా చల్లాలి. నిన్న దున్నిచ్చినాం ఎందుకంటే బురద మొత్తం పేరుకొని పైకి వాటరే కనిపించాలి. ఎందుకంటే చల్లేది మంచిగా కనపడాలి. ఒత్తుగుందా పల్చగా పడుతుందా అని చూసుకుంటూ చల్లాలి. మా నాన్న అయితే చల్లుతున్నాడు. చుట్టూ పొలాలే, మా పొలం చుట్టూ పొలాలే. చూస్తున్నారు కదా, నారు పట్టాలంటే ఇలా మొలక చల్లాలి. ఒడ్లు నానబోసి ఒక 3 days ఉంచి మొలకొస్తుంది. వాటర్తో తడిపితే మొలకొస్తుంది. ఆ మొలకని ఇలా చల్లితే మనకు నారు వస్తుంది. ఆ నారు 1 month పడుతుందండి నారు రావడానికి. నారు వచ్చాక ఇక ఈ మొత్తం మడి దున్నేసి అది నాటు పెట్టాలి. నాటు పెడితే ఇక 3 monthsకి మనకు వరి అనేది వస్తుంది. వడ్లు పొలం ఫార్మింగ్ అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ హెల్ప్, సపోర్ట్, సబ్స్క్రైబ్ ఆల్. చూడండి ఫ్రెండ్స్, మా వాడైతే పొలం దగ్గరికి వచ్చి సెల్ చూస్తున్నాడు వీడియోస్. విను, ఇది చెప్పు, హాయ్ చెప్పు. ఇచ్చుడు ఏం చేస్తున్నావు? ఇచ్చుడు ఏం చేస్తున్నావు? ఎందుకు ఇంటి దగ్గర చూడొచ్చుగా.